హలో ఎవ్రీవన్. నా పేరు జ్ఞానరాజు. నేను 20K సీనియర్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ మెంబర్ ఫ్రమ్ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ నుంచి మాట్లాడుతున్నాను. సో, ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ వీడియో మీకు ప్రెజెంట్ చేయడానికి నాకు చాలా హ్యాపీగా ఉన్నాను. దీంట్లో ప్రెజెంటేషన్ చేసే వీడియో ఏంటంటే, మీకు లీన్ బెల్లీ ఎందుకు చాలా ఇంపార్టెంట్ అనే దాని గురించనమాట. ఐయామ్ గోయింగ్ టు షేర్ దిస్ ప్రెజెంటేషన్. సో, గివ్ మీ సమ్ టైమ్. సో, అసలు లీన్ బెల్లీ పొట్ట ఎందుకు మనకి ఎక్కువ ఎందుకు తగ్గాలి? దీని మీద చాలా మందికి కొన్ని అపోహలుంటాయి. కొంతమంది నాకు ఏం కాదు కదా అనుకుంటారు కొంతమంది. సో, లీన్ బెల్లీ లేదా పాట్ బెల్లీ. ఓకే. లీన్ బెల్లీ అంటే సన్నగున్న బెల్లీ. పాట్ బెల్లీ అంటే ఒబేసిటీ అనమాట. ఈ కుండలాగా ఉంటుంది చూసారా? అది ఎందుకు తగ్గాలి? నాకు కూడా కుండుండేది. నేను వైట్ షర్ట్‌లో ఉన్నాను చూసారా? నేను గ్రూప్ 1 ఆఫీసర్‌గా జాబ్ చేశాను. నేను డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ అంటారు. మనకి రిజిస్ట్రేషన్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ జిల్లా రిజిస్ట్రార్ అనే పోస్ట్‌లో దాదాపు 10 ఇయర్స్ చేశాను. అంతకుముందు ఎల్ఐసి జాబ్‌లో చేశాను. సో, నా మార్నింగ్ ఎళ్తే రాత్రికొచ్చేవాడిని. నాకు ఏది దొరికితే అది తింటా ఉండేవాడిని. సో, నాకింత అవేర్‌నెస్ లేదు ఫస్ట్‌లో. సో, నేను నా జాబ్‌లో ఉన్నప్పుడు నేను చాలా బిజీగా ఉండేవాడిని. బట్ మా మిసెస్ గురించి వచ్చినప్పుడు లక్కీగా నాకిది పరిచయం అయింది కంపెనీ. సో, ఫస్ట్ మా మిసెస్ ట్రై చేసింది సింథియా. తను వెయిట్ లాస్ అయింది చూసారు మీరు. ఆ వెయిట్ అంతా తగ్గింది. నాకు కూడా పొట్టుండేది. నేను తగ్గాను 12 కిలోస్ 2½ మంత్స్‌లో. ఇప్పుడు నా ఏజ్ 50 ఇయర్స్. నౌ లుకింగ్ బెటర్ అండ్ హెల్తియర్ అండ్ యంగర్. సో, మా రిజల్ట్ చూసి నెక్స్ట్ అలా మాకు నమ్మకం వచ్చేసి మేము 10 మందికి రికమెండ్ చేస్తూ దట్స్ హౌ వి ఆర్ బికమింగ్ లైక్ ఎ హెల్త్ కోచ్ ఆర్ వెల్‌నెస్ కోచ్. ఆల్‌మోస్ట్ 17 ఇయర్స్ నుంచి నా ఫీల్డ్‌లో. 17 సంవత్సరాల నుంచి. సో, ఇది మా మిసెస్ చూసారు మీరు తగ్గింది. నేను తగ్గాను. మా పిల్లలు చాలా టాల్ అయిపోయారు మేము వాడే న్యూట్రిషన్ ద్వారా. సో, ఇప్పుడు టాపిక్ ఏందంటే లీన్ బెల్లీ లేదా పాట్ బెల్లీ. ఎందుకు ఇది చాలా ఇంపార్టెంట్? ఓకే. లీన్ బెల్లీ అనేది మనకి ఎందుకు దీనివల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి? అంటే పొట్ట తగ్గటం వల్ల బెనిఫిట్ ఏంటి? రైట్? ఈ పొట్ట లోపలే మనకి మొత్తం ఏందంటే మనకి విజరల్ ఆర్గాన్స్ అంటారు. విజరల్ ఆర్గాన్స్‌లో లివరు, ప్యాంక్రియాస్, కిడ్నీ ఇట్లాంటివన్నీ ఉంటాయన్నమాట. ఇవి ఎంత తగ్గితే అంత మంచిది. మనకి రెడ్ కలర్ అంతా ఉంటే మజిల్ మాస్ అన్నమాట. స్కెలిటల్ మజిల్, సాఫ్ట్ మజిల్స్ అవన్నీ ఉండాలి. బట్ లోపల వైట్ కలర్ అంతా ఎక్కువ ఫ్యాట్ అన్నమాట. సబ్‌క్యూటేనియస్ ఫ్యాట్, విజరల్ ఫ్యాట్ ఇవన్నీ ఉండకూడదు మనకి. సో, ఉన్న కాడి నుంచి మనకు ప్రాబ్లమ్ అవుతుంది. కొంతవరకు ఓకే. బట్ బియాండ్ లిమిట్ లిమిట్ దాటిందంటే మనకి చాలా డేంజర్ అన్నమాట. అందుకని మనకి ఎగ్జాక్ట్‌లీ మనం టెస్ట్ చేసుకోవాలి. కొలెస్ట్రాల్ ఎంత ఉంది, ట్రైగ్లిజరైడ్స్ బ్లడ్ తీస్తేనే అదొస్తుంది. బ్లడ్ తీయకుండా చెక్ చేసుకోవాలంటే సాలిడ్ ఫ్యాట్స్‌లో సబ్‌క్యూటేనియస్ ఫ్యాట్, విజరల్ ఫ్యాట్ ఇవన్నీ చూసుకోవాలన్నమాట. సన్నగా నాకు ఉన్నా కూడా ఫ్యాట్ లోపల ఫ్యాట్ ఉండొచ్చు. కాబట్టి సన్నగా ఉన్నంత మాత్రం చేత ఫ్యాట్ లేదని కాదు. కొంతమంది సన్నగా ఉన్నా కూడా లోపల ఫ్యాట్ ఉంటది. అందుకని చెక్ చేసుకోవాలన్నమాట. చెక్ చేసుకోకుండా తెలియదు. ఈ విజరల్ ఫ్యాట్ లేదా పొట్ట లోపల కొవ్వు అనేది మనకి చాలా డేంజర్. ఒబేసిటీ ఈస్ ద మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్. కాబట్టి సన్నగున్నా గాని ఒబేస్ వైస్ అంటారన్నమాట. లావు ఉండొచ్చన్నమాట. దీన్ని మనకి ఇండియన్స్‌లో కొత్త రకం ప్రాబ్లమ్ ఉందన్నమాట. సో, మనకి లావు పెరిగే కాడి నుంచి పొట్ట పెరిగే కొంది షుగర్ పెరుగుతుంది. 80% షుగరు, 70% హార్ట్ ప్రాబ్లమ్, అట్లనే బ్రెస్ట్ క్యాన్సర్స్, కోలన్ క్యాన్సర్స్, అట్లాగనే హెర్నియా ఇట్లాంటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తుందన్నమాట. పైల్స్ ప్రాబ్లమ్స్, అట్లాగనే కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఇట్లాంటివన్నీ వస్తుందన్నమాట. సో, అనేక రకాల క్యాన్సర్స్, కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వటానికి, హార్ట్ డెత్స్, బైపాస్ రావటానికి, అట్లానే ఈవెన్ పక్షవాతం, గురక ఇవన్నీ దీనికి సంబంధించినమాట. మెటబాలిక్ సిండ్రోమ్ గూడా ఎక్కువ ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో, ఇవన్నీ ఇంత డిసీజెస్ ఉన్నాయి. అంటే ఇన్ని రకాల రోగాలకి పుట్టనమాట. స్టార్టింగ్ పాయింట్. అబ్డామినల్ ఫ్యాట్‌లో మనకి దీన్ని యాపిల్ షేప్ అంటారు. యాపిల్ షేప్ అంటే పొట్ట బయటకొస్తుందన్నమాట. గైనాయిడ్ షేప్ అంటే మనకి సీట్ బ్యాక్ ఉంటుంది. ఓకే. సో, యాపిల్ షేప్ లేదా ఆండ్రాయిడ్ షేప్ అంటే పొట్ట. ఓకే. సో, దీన్ని ఆండ్రాయిడ్ ఒబేసిటీ అని కూడా అంటారు. ఈ పొట్ట లోపల ఇదంతా కూడా విజరల్ ఫ్యాట్ అంటారు. స్కిన్ ఓపెన్ చేస్తే లోపల ఉండేదన్నమాట. ఇది చాలా డేంజర్ మీకు ఆల్రెడీ చెప్పాను. దీనివల్ల బెల్లీ ఫ్యాట్ వల్ల హార్ట్ డిసీజ్, క్యాన్సర్, స్ట్రోక్, ఆర్థరైటిస్ అట్లాగనే టైప్ 2 డయాబెటిస్, సెక్సువల్ డిస్‌ఫంక్షన్స్ ఇవన్నీ వస్తాయన్నమాట. సో, విజరల్ ఆర్గాన్స్ లోపల పర్టిక్యులర్‌లీ హార్ట్, లివర్ ఇవన్నీ కూడా కొవ్వు పట్టేసి, ఈ కొవ్వు చాలా డేంజర్ ఎక్కడున్నా గాని అది ఎందుకంటే దాంట్లో ఇన్‌ఫ్లమేషన్ క్రియేట్ చేస్తా ఉంటాయి కణాల్లో. కొన్ని రకాల బ్యాడ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తా ఉంటదన్నమాట. సో, కొంత లీన్ ఆర్గాన్స్ వరకు లివర్ అనేది ప్యాక్డ్‌గా ఉండాలి. కొంత ఫ్యాట్ వరకే అదే టాలరేట్ చేయొచ్చు. కానీ బియాండ్ లిమిట్ ఇవంతా కూడా ఎక్కువ అవుతుందన్నమాట. అందుకని కొవ్వు పట్టేసిందంటారు చూసారా? దీనివల్ల ఫ్యాటీ లివర్, అట్లనే ప్యాంక్రియాటిస్ ఇవన్నీ కూడా అవుతుందన్నమాట. అందుకనే పొట్ట ఎంత లీన్ ఉంటే అంత మంచిది. అంతే సన్నగుంటే అంత మంచిదనమాట. సో, మనకి చూసారు కదా! కొండల్లాగా మనకి చాలా మందికొస్తా ఉంది. సో, హెల్తీ లివర్, ఫ్యాటీ లివర్. సో, లివర్ కూడా ఇట్లా అయిపోతుందనమాట. కొవ్వు పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఫ్యాటీ లివర్ దాంట్ లోపల కిడ్నీ స్టోన్స్ ఎట్లా వస్తుందో గాల్ బ్లాడర్ స్టోన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. సో, ప్యాంక్రియాస్ కూడా మనకి ఇంజ్యూర్డ్ ప్యాంక్రియాస్, ఫ్యాట్ నెక్రోసిస్ ఇట్లాంటివి వస్తుందనమాట. బ్లడ్ సర్క్యులేషన్ మీకు ఇందాక చెప్పాను చూసారా? దీనివల్ల మనకి ఇన్‌ఫ్లమేషన్ పెరిగిపోతుంది. ఈవెన్ బ్రెయిన్ స్ట్రోకు, అట్లాగనే హార్ట్ స్ట్రోకు, అట్లాగనే ఎథెరోస్క్లెరోసిస్ ఉంటారు. రక్తనాళాలు కుచించుకుపోతా ఉంటదన్నమాట. హార్ట్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా వస్తుంది. ప్లాక్, బైపాస్ సర్జరీకి ఇవన్నీ కూడా బెలూన్ యాంజియోప్లాస్టీ ఇవన్నీ కూడా మీకు తెలిసిందే మీకు. రైట్? సో, ఇవన్నీ మనకి రాకుండా ఉండాలనుకుంటే హార్ట్ ఇట్లాంటివి ఎన్‌లార్జ్ కాకుండా ఉండాలనుకుంటే మనకి ఫస్ట్ పొట్ట మీద ఫోకస్ పెట్టాలి. యాంజియోప్లాస్టీ రాకుండా ఉండాలంటే. ఎక్కడ పెట్టిన మ్యాగజైన్స్‌లో మీడియా అంతా కూడా చెప్తున్నారు వెయిట్ లాస్ అవ్వండి అని చెప్పేసి.
వెయిట్ లాస్ అవ్వటం వల్ల మీకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అయితే దీనికి ఎలా తగ్గించుకోవాలంటే ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాలి. మాకు మెషిన్‌లో డీటెయిల్‌గా బాడీ ఫ్యాట్ ఎంతుంది, మజిల్ మాస్ ఎంతుంది, ఇట్లాంటి బిఎంఐ అన్నీ కూడా చెక్ చేస్తామనమాట. విజరల్ ఫ్యాట్ ఎంతుంది, బాడీ ఏ కండిషన్‌లో ఉంది, మజిల్ మాస్ ఎంత పర్సెంట్ ఉండాలి. వేస్ట్ టు హిప్ రేషియో, నడుం చుట్టుకి హిప్ సైజ్ అంటే సీట్‌కి దానికి రేషియో ఒకటి ఉంటదనమాట. మగవాడిలో ఇంతుండాలి, ఆడవాళ్ళలో ఇంతుండాలి. ఇక్కడ కనిపిస్తున్నాయి చూసారా? రేషియో లోపు ఉండాలన్నమాట. సో, సైజులలో కూడా మగవాళ్ళలో పొట్ట సైజ్ 94 సెంటీమీటర్స్ దాటకూడదు. ఆడవాళ్ళలో 80 సెంటీమీటర్స్ దాటకూడదనమాట. సో, మనకు ఫ్యాట్స్ కూడా ఒమేగా 3 ఎడిబుల్ ఫ్యాట్స్ ఒమేగా 3 ఎక్కువ తీసుకోవాలి. ఒమేగా 6 తక్కువ తీసుకోవాలి. ఒమేగా 3కి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మా దగ్గర హెర్బల్ లైఫ్ లైన్ అనేది ఉంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఈపీఏ అండ్ డీహెచ్ఏ ఉంది. పెంటనాయిక్ యాసిడ్, కోసాక్సినాయిక్ యాసిడ్. ఈ జెల్ రూపంలో ఉంటుంది, క్యాప్సూల్ రూపంలో ఉంటుంది. అట్లాగనే సాచురేటెడ్ ఫ్యాట్స్ బాగా తగ్గించాలి. వెజిటబుల్ ఆయిల్స్ తక్కువ తీసుకోవాలి. అట్లనే కుకింగ్ పర్పస్‌లో కూడా మనకి ఎక్కువ సార్లు మనం ఎక్కువ ఆయిల్ వాడకూడదు. ఒక పర్సన్‌కి హాఫ్ లీటర్ కన్నా ఎక్కువ వాడకూడదు. మీకు తెలుసు. లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. మన దగ్గర మల్టీవిటమిన్, మినరల్ హెర్బల్ టాబ్లెట్స్ ఉన్నాయి. అవి కూడా ట్రై చేయండి. అట్లనే విటమిన్స్ ఎక్కువ ఉన్న కాడ నుంచి మెటబాలిజం కూడా బాగుంటుందన్నమాట. సెల్ యాక్టివేటర్ సెల్స్‌ని యాక్టివేట్ చేస్తుంది. పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా మనకు పనికొస్తుంది. అట్లనే డైజెస్ట్ సిస్టమ్ సరిగ్గా లేనప్పుడు కూడా మనకి డైజెస్ట్ సిస్టమ్ పొట్ట దగ్గర మనకి ప్రాబ్లమ్ వచ్చినప్పుడు వాటిని తగ్గించుకోవడానికి మనకి చాలా రకాల సప్లిమెంట్స్ ఉన్నాయి. మన దగ్గర గ్యాస్ట్రిక్ సంబంధించిందనమాట. హెల్త్ గ్యాస్ట్రిక్ ఫ్రెండ్లీదనమాట. అలో ప్లస్ ఉంది. అలోవెరా, హెర్బల్ అలో కాన్సంట్రేట్ ఉంది. సింప్లీ ప్రోబయోటిక్ ఉంది. ప్రోబయోటిక్ సప్లిమెంట్స్ చాలా హెల్త్ బెనిఫిట్స్ నోటీస్ చేశారు. అట్లనే కొలెస్ట్రాల్ తగ్గడానికి బీటా హార్ట్ మన దగ్గర ఉంది. అట్లానే ఈ పొట్ట దగ్గర మనకి లోపల ఫైబర్ చాలా ఇంపార్టెంట్, పీచు పదార్థం క్లీన్ చేయడానికి. సో, కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గించడానికి. అట్లానే మెత్తటి ఆహారం తీసుకోవద్దు. మైదాతో చేసిన ఆహారం అంతా చాలా డేంజర్ అనమాట. అందుకని ఫైబర్ సప్లిమెంట్స్ మన దగ్గర ఉన్నాయి. ఫైబర్ కాంప్లెక్స్, యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సెల్యులాజ్ అనేది థిక్ ఫ్యాట్‌ని తగ్గిస్తుంది. సెల్యులైట్‌ని తగ్గిస్తుంది. అట్లానే ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్. మన డైట్‌లో కూడా చాలా ఇంపార్టెంట్. లో క్యాలరీ, బ్యాలెన్స్ డైట్. లో క్యాలరీ ఒక్కటే కాదు, బ్యాలెన్స్ డైట్ కూడా తీసుకోవాలి. సమతుల్య ఆహారం. ఎందుకంటే మన వర్క్ తగ్గిద్ది మనకి. స్మార్ట్ వర్క్ చేస్తున్నప్పుడు స్మార్ట్ ఆహారం తీసుకోవాలన్నమాట. అందుకనే బ్యాలెన్స్ డైట్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. అదే మేము ప్రమోట్ చేసేది. సో, దీంతో పాటు మనకి సాఫ్ట్ డ్రింక్స్, కోలాస్ ఇట్లాంటివి తీసుకోవద్దు. అట్లాగనే ఐస్ క్రీమ్స్ ఇట్లాంటివి చాలా డేంజర్. ఇవన్నీ ఎంప్టీ క్యాలరీస్ అనమాట. హండ్రెడ్స్ ఆఫ్ ఎంప్టీ క్యాలరీస్. అవి కరిగించుకోవడానికి చాలా టైం పడుతుందనమాట. అట్లాగనే కొంతమంది ఆల్కహాల్ తీసుకుంటారు. ఆల్కహాల్ వీలైనంత వరకు తగ్గించండి. మీకు బయట మీరు వినుంటారు బీర్ బెల్లి, రైస్ బెల్లి, వీట్ బెల్లి అని. ఈ బెల్లి రావటానికి ఈ 3 మెయిన్ రీజన్స్ అంటారు మరి చూసారా? అందుకని మనకి పడుకునే ముందు వెంటనే తినేసి పడుకోవద్దు. కొంచెం టైం ఇవ్వండి. నిద్ర కూడా మంచిగా పోవాలి. ఫ్రై ఫుడ్ మనకొద్దు. మన దగ్గర బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్‌గా అవార్డ్ వచ్చిన ప్రొడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర. ఓకే. బ్రేక్‌ఫాస్ట్ లాగా మనం దాని ప్లేస్‌లో ఇవి తీసుకోవచ్చు. నోబెల్ ప్రైజ్ విన్నర్ డాక్టర్ లూయి గ్రారో డిస్కవరీ ఉంది మన దగ్గర. నైట్ వర్క్స్ అనే ప్రొడక్ట్ ఉంది. హార్ట్ అటాక్స్ ఇట్లాంటివి రాకుండా. నైట్రిక్ ఆక్సైడ్ యొక్క బెనిఫిట్స్ మీకు తెలుసు. సో, బెస్ట్ కార్బోహైడ్రేట్స్ మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఆర్ బెటర్ దాన్ సింపుల్ కార్బోహైడ్రేట్స్. కాబట్టి మన దగ్గర ఇవన్నీ 300 స్టాఫ్ సైంటిస్ట్‌లు, 50 పీహెచ్‌డీస్ చేసిన ప్రొడక్ట్స్ ఉన్నాయి. నంబర్ 1 బ్రాండ్ ఇన్ వెయిట్ మేనేజ్‌మెంట్ అండ్ న్యూట్రిషన్‌లో, మీల్ రిప్లేస్‌మెంట్‌లో నంబర్ 1 బ్రాండ్. కాబట్టి మనకి చాలా అవార్డ్స్ కూడా వచ్చాయన్నమాట. ఒక్కొక్క ప్రొడక్ట్ బయటకి రావడానికి 380 టెస్ట్‌లు, 470 టెస్ట్‌లు చేసినప్పుడు బయటకొస్తుంది. సో, కాబట్టి మనకి టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ. ఇట్ ఈస్ ద ఓన్లీ ప్లేస్ యూ హావ్ టు లివ్. మనం ఉండాల్సిన బాడీ అన్నమాట. దీన్ని పట్టించుకుంటే అది నిన్ను పట్టించుకుంటుంది. నేను తగ్గాను ఫస్ట్. మా మిసెస్ తగ్గింది. మా రిజల్ట్ వచ్చిన తర్వాత 10 మందికి హెల్ప్ చేస్తున్నాం. అట్లా మీరు కూడా తగ్గితే బావుంటుంది. మేము చేసేదేంటంటే ఇక్కడ బ్లూ టీ షర్ట్ చూసారు కదా! నేనే. సో, ఎక్సర్‌సైజ్ చేపిస్తున్నాను. వాళ్ళకి గ్రీన్ టీ షర్ట్ నాదే. వాళ్ళు దాంతో పాటు మేము గ్రూప్ వర్కౌట్స్ అట్లాగనే సరదాగా ఉంటుందన్నమాట. కమ్యూనిటీ ఒకటి హెల్తీ కమ్యూనిటీ క్రియేట్ చేస్తాం. రికగ్నిషను, వాళ్ళకి ఎడ్యుకేషన్ క్లాసెస్ చెప్తాము. దీనివల్ల దీన్ని మేము పర్సనల్‌గా ఫస్ట్ మేము ట్రై చేసిన తర్వాత మీకిస్తున్నాం. నేను హాఫ్ మారథాన్ రన్నింగ్ చేస్తాను. హాఫ్ మారథాన్ చేస్తాను. ట్రయాథ్లెట్ నేను. 40 కిలోమీటర్స్ సైక్లింగ్ చేస్తాను. అట్లాగే మా మిసెస్ కూడా వర్కౌట్ చేస్తుంది. నాకు బ్యాక్‌గ్రౌండ్ చెప్పాను. 17 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్‌లో ఉన్నాం. నేను చాలా సర్టిఫికేషన్ చేశాను. సర్టిఫైడ్ న్యూట్రిషన్ ఫిట్‌నెస్ కన్సల్టెంట్, సర్టిఫైడ్ స్పోర్ట్స్ న్యూట్రిషన్ కన్సల్టెంట్, సర్టిఫైడ్ ఎక్సర్‌సైజ్ సైన్స్ స్పెషలిస్ట్‌ని, సర్టిఫైడ్ బై అమెరికన్ సొసైటీ ఫర్ న్యూట్రిషన్. అట్లాగనే మారథాన్ రన్నర్ అండ్ సైక్లిస్ట్‌ని. సిపిఆర్ అండ్ ఏఐడి సర్టిఫైడ్ జుంబా అండ్ స్ట్రాంగ్ బై జుంబా సర్టిఫైడ్ ఇన్‌స్ట్రక్టర్స్ అనమాట. సో, మమ్మల్ని రీచ్ అవ్వాలంటే ఇక్కడ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వెబ్‌సైట్, యూట్యూబ్ ఛానెల్స్, ఈమెయిల్స్ అన్నీ ఉన్నాయి. సో, మమ్మల్ని కలవచ్చు మీరు. అట్లాగనే మీరు నా సజెషన్ ఏమంటే వీలైనంత త్వరగా మీరు దీంట్లోంచి బయటకి రండి. ఎందుకంటే మీరు ఎవరైతే ఉన్నారో లీన్ బాడీ ఎంత సన్నగుంటే అంత మంచిదనమాట. పర్టిక్యులర్ ఏజ్ పెరిగే కొద్దీ ఇంకా ప్రాబ్లమ్స్ వస్తుందనమాట. సో, రాకుండా ఉండాలనుకున్నప్పుడు మమ్మల్ని సంప్రదించండి. సో, వి కెన్ ఏబుల్ టు హెల్ప్ యూ. థాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఎవరైతే మీకు రికమెండ్ చేశారో ఫస్ట్ వాళ్ళని కలవండి. వాళ్ళు ఎవరు మీకు హెల్ప్ చేయలేకపోతే డైరెక్ట్‌గా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఈ వీడియో మీకు బాగా నచ్చిందంటే 10 మందికి కూడా రిఫర్ చేయండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థాంక్ యూ సో మచ్. బాయ్.